ఏడవ అధ్యాయము. మొదటిసారి ఇంగ్లాండ్కు వచ్చుట. ఆయన ఇంకను క్విలిమెన్లో ఉంటూ ఉండగా లండన్ మిషనరీ సొసైటీ వారి వద్ద నుండి వచ్చిన ఒక సమాచారము ఆయనను ఎంతో కలవరపరిచింది. మా సొసైటీ యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి మారుమూల ప్రాంతాలలో కానీ కొత్త ప్రాంతాల్లో కానీ మిషనరీ పని కొనసాగించడం దుర్లభం అనే సమాచారం అది. అందును బట్టి తాను ప్రతిపాదించిన విషయాలను మిషనరీ సొసైటీ వారు ఆమోదించలేదని ఆయన గ్రహించారు. ఆయన ప్రసంగాలు, స్థానికులతో ఆయన సంభాషణలు ఆయన ప్రయాణములకును సువార్త వ్యాపకమునకును సంబంధం ఉన్నదని తలంచుచున్నట్లు కేప్టౌన్లో ఉన్న సొసైటీ వారి ఏజెంటుకు లివింగ్స్టన్ జవాబు రాసెను. తూర్పు తీరము నుండి గాని పశ్చిమ తీరము నుండి గాని మార్గము తెరుచు ఆయన పథకమునకు డైరెక్టర్లు ఆమోదము ఇచ్చిరి. ఆ పథకమును అమలు చేయటంలో క్రీస్తు సేవ జరిగించుచున్నానని ఆయన తలంపు. ఆ పథకమును అమలుపరచుచు మొరటి ప్రజల ద్వారా 7 మార్లు ప్రాణాపాయంలో పడెను. ముగింపులో ఆయన ఇట్లు వ్రాసెను: నేను చేసిన పనిని నేను పొగుడుకొనను. నేను పొందిన దేవుని కృపను బట్టి బోర్డువారు నా పథకమును అంగీకరించకపోయినను దానిని కొనసాగించుదును. నా పని దేవుని చిత్తములో ఉండిన ఎడల మరియొక మార్గము నుండి నాకు సహాయము అందును. చివరకు తన ప్రియమైన ఇంగ్లాండ్ దేశమును తిరిగి దర్శించవలెనని కోరెను. అపాయకరమైన దీర్ఘ సముద్ర ప్రయాణము చేసి ఇంగ్లాండ్ చేరి తన భార్యను బిడ్డలను సంతోషంతో కలుసుకొనెను. అయినను ఆయన సంతోషానికి దుఃఖం కలిసినది. ఎందుకనగా ఆయనను చూడవలెనని ఆశించిన తన తండ్రి భూమి మీద లేడు. తన కుమారుడు సముద్ర ప్రయాణంలో ఉండగా పూర్తి విశ్వాసముతోనూ సమాధానముతోనూ ఆయన దేవుణ్ణి చేరెను. ఆయన మరణమును సమీపించుచూ ఉండగా, నీవు డేవిడ్ని చూడాలని ఆశపడుతున్నావు కదా అని ఆయన కుమార్తె అడగగా, ఆయన, అవును, ఎంతగానో ఆశపడుతున్నాను, అయినను దేవుని చిత్తమే జరుగునుగాక అన్నారు. కొంతసేపైన తరువాత డేవిడ్ని గురించి ఎంతవరకు తెలుసుకోవడానికి అర్హుడనో అంతవరకు తెలుస్తుంది. అమ్మా, నీవు డేవిడ్ని చూచినప్పుడు ఇది నా ఉద్దేశము అని చెప్పుము అని పలికెను. డేవిడ్ తన బాల్యకాలపు గృహమును దర్శించినప్పుడు తన తండ్రి గారి ఖాళీ కుర్చీని చూచి చాలా బాధపడెను. ఆయన సోదరి ఇలా వ్రాసెను: డేవిడ్ వచ్చిన మొదటి సాయంత్రము తండ్రి అనారోగ్యమును గురించియు ఆయన మరణమును గురించియూ అడిగెను. తాను మరణించబోచున్నానని గ్రహించినప్పుడు ఆయన ఆత్మ ఆనందించినట్లున్నది అని సోదరి అనినప్పుడు డేవిడ్ బిగ్గరగా ఏడ్చారు. ఆ రాత్రి కుటుంబ ప్రార్థన సమయంలో, మా తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు తండ్రి, ప్రభువునందు మరణించిన వానిని బట్టి నీకు వందనాలు అని ప్రార్థించెను. తన ప్రియులు స్నేహితులే కాక ఆ దేశంలోనున్న ప్రముఖులు కూడా ఆయనను ఆహ్వానించి సన్మానాలు చేశారు. యాత్రికుడు, భూగోళ శాస్త్రజ్ఞుడు, జంతు శాస్త్రజ్ఞుడు, ఖగోళ శాస్త్రజ్ఞుడు, సువార్త ప్రచారకుడు, వైద్యుడు, వ్యాపార నియంత్రికుడు, ఒకే వ్యక్తి ఒకేసారి ఇన్నింటిలో ప్రావీణ్యుడు, అన్ని రంగములలో విజయవంతముగా పనిచేసెను. తన యాత్రల ఫలితములను తెలుపవలనని అనేకులు అర్థించినందున 1857వ సంవత్సరంలో అధిక భాగము యాత్రల గురించి వ్రాయుటలోనే గడిచిపోయెను. తాను వ్రాసుకున్న పత్రికలలో కావలసినంత సమాచారం ఉన్నను దానినంతయు వరుసగా పెట్టి వ్రాయడం గొప్ప శ్రమతో కూడిన పని ఆయను. తన ప్రయాసను గురించి వ్రాస్తూ, ఇలాంటి మరి ఒక పుస్తకము వ్రాయడం కంటే ఆఫ్రికా ఖండము ఒక చివర నుండి మరి ఒక చివరికి నడిచి వెళ్లడమే సులభము అని చెప్పాను. ఆ పుస్తకంలో మిషనరీ సేవల వివరముల కంటే శాస్త్రమును గురించియు మొక్కల జంతువుల వర్ణనతోనూ భూగోళ సంబంధమైన పరిశోధనలను గురించియు ఎక్కువగా ఉన్నవని కొందరు విమర్శించారు. మిషనరీల సేవలను గురించిన సమాచారమును, మిషనరీలను గురించిన ఆయన అభిప్రాయములను ఒక చోట చేర్చిన ఎడల అదంతయు చాలా ప్రాముఖ్యమైన సమాచారముగా ఉండును. మిషనరీలకు మార్గదర్శకుడుగా మాత్రమే తన్ను తాను పరిగణించుకొనెను. బహుశా అందరికంటే ఆయనే ఎక్కువ ప్రాంతములలో వాక్యము బోధించెను. పంట కోయువానిగా కంటే విత్తువానిగా ఆయన పనిచేసెను. కొందరిని చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించుటలో ఒక పరికరముగా ఉండెను. ఆఫ్రికా ఖండ మధ్య భాగములో దట్టమైన అరణ్య ప్రాంతములలో ఇంకను మిషనరీ సేవ జరగవలసి ఉన్నదని భావించెను. ఆఫ్రికా ఖండములో చాలా భాగంలో పంట కోతకు సిద్ధముగా ఉన్నదని చెప్పి అనేక మందికి ఉత్సాహం కలిగించెను. క్రీస్తు కొరకు ఆఫ్రికాను సంపాదించున్నట్లు నడిపించెను. శాస్త్రజ్ఞులకును వ్యాపారస్తులకును ఆఫ్రికా మేలు కోరు వారికిని ఆసక్తి కలిగించవలెనని ఆశించెను. తనకు తెలిసిన విషయములను వ్రాసి భద్రపరిచి దానిని ఇతరులు మరికొంత కలుపుటకు దోహదము చేసెను.
ఆయన ఉద్దేశములో తాను చేసిన భౌగోళిక పరిశోధనలు మిషనరీ సాహస యాత్రలకు ప్రారంభం మాత్రమే. గ్రంథ రచనలో శ్రమపడిన కాలము తన జీవితంలో అత్యానందభరితమైన కాలము. అనేక పర్యాయములు తన పిల్లలు తన చుట్టూ ఆడుకుంటూ అల్లరి చేస్తూ ఉండగా ఆయన తన రచనలు నిరాటంకంగా సాగించేవాడు. ఎన్నో సంవత్సరాలు ఒంటరిగా గడిపిన ఆయనకు పిల్లలు తన చుట్టూ ఆడుకుంటున్నప్పుడు తృప్తిగా ఉండేది. తరచూ తన పిల్లలతో కలిసి తిరుగుతూ ఉండేవాడు. ఆఫ్రికాలో తన అనుచరులతో కలిసి ప్రయాణించే సమయాలలో ఒక్కొక్కప్పుడు వారికి కనిపించకుండా చాటుకు వెళ్ళి వారు ఎదురు చూడని స్థలములలో తిరిగి కనిపించేవాడు. అదే రీతిగా తన బిడ్డలతో అరణ్య ప్రాంతాల్లో షికారు చేసే సమయంలో కనిపించకుండా పొదల చాటున దాక్కుని వారు ఆయన కొరకు వెతికేటట్లు చేసి ఆట్లాడి ఆనందించేవాడు. మిషనరీ యాత్రలు అను ఆయన రాసిన పుస్తకము ద్వారా కొంత ఆదాయం కూడా వచ్చింది. ఆ సొమ్ము తన బిడ్డల చదువు భవిష్యత్ కోసం దాచి ఉంచవలనని తలంచాడు. కానీ దానిలో అధిక భాగము తన హృదయాభిలాషి అయిన మిషనరీ సేవకే ఉపయోగించెను. 1857 సంవత్సరం శరదృతువు వచ్చేటప్పటికి రచయితగా తన పని ముగించుకుని దేశమంతా తిరుగుతూ అనేక సభలలో ఉపన్యసించెను. మరికొంత ధనము సంపాదించుకొంటుకు కాక ప్రజలకు తన కృతజ్ఞతలు తెలుపుకొనుటకే ఈ ఆహ్వానములను అంగీకరించెను. తాను కోరుకున్న మిషనరీ సేవ నిమిత్తమై తిరిగి ఆఫ్రికాకు వెళ్ళనాశించెను. సభలలో ఆయనను పొగడుతూ ఉండగా ఇష్టపడేవాడు కాదు. అవకాశము దొరికిన కొలది ఆఫ్రికాలో సువార్త సేవయందు ప్రజలకు ఆసక్తి కలిగేటట్లు మాట్లాడేవాడు. తన యజమానుని గురించియే మాట్లాడేవాడు. ఆ సంవత్సరాలలోనే లండన్ మిషనరీ సొసైటీ వారితో సంబంధం తెంచివేసుకున్నాడు. ఆ పనిని కొందరు విమర్శించారు. ఆఫ్రికాను తెరచుటలో మార్గదర్శకుడుగా ఉండుటకై ఆయనను దేవుడు పిలిచెననియు అది దేవుని చిత్తమనియు హృదయమందు విశ్వసించిన వాడై మిషనరీ సేవకై ప్రజలిచ్చిన విరాళములు ఆ పని చేయువారికి జీతముగా మాత్రమే వాడవలెనని కొందరు తలంచినందున ఆ సొసైటీ నుండి ఆయన తొలగిపోయెను. ప్రజలిచ్చు విరాళములు తీసుకుని మిషనరీ పని కాక వేరొక పని చేయుచున్నాడని కొందరు తలంచారు. ప్రభుత్వ జీతముపై క్విలిమెన్లో ఉంటూ తూర్పు తీర ప్రాంతమునకును మధ్య ఆఫ్రికా ప్రాంతమునకును విదేశీయ ప్రతినిధిగాను ఆ దేశము యొక్క తూర్పు మధ్య ప్రాంతములను అన్వేషించు బృందమునకు నాయకుడుగాను ఉండు ఉద్యోగమును అంగీకరించుట మంచిదని తలంచెను. ఈ రీతిగా సిద్ధపడుతూనే కేంబ్రిడ్జ్లో ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ ముగింపులో ఆ సభలోని అనేకులు మిషనరీలుగా లేవవలనని పిలుపు ఇస్తూ ఇలా మాట్లాడెను. ఒక మిషనరీ తన బాధ్యతను నెరవేర్చుటలో ఎంత తృప్తి చెందునో మీకు తెలిసిన ఎడల ఆ పవిత్రమైన పనికి తనను ఎన్నుకొన్నందుకు దేవునికి అతడు ఎంత కృతజ్ఞత కలిగి ఉండవలెనో తెలిసిన ఎడల ఈ బాధ్యతను మీరు స్వీకరించుటకు నిరాకరింపరు, వెనుకాడరు. అలాంటి పనికి దేవుడు నన్ను ఎన్నుకున్నందుకు నేను ఎల్లప్పుడూ సంతోషించుచూ ఉందును. నా జీవితంలో అధిక భాగము ఆఫ్రికాలో గడుపుటకు నేను అర్పించుకున్నందుకు ప్రజలు నన్ను గురించి మాట్లాడుచుందురు. దేవునికి నేనెంతో రుణగ్రస్తుడనై ఉండగా నేను చేసిన త్యాగము ద్వారా నా రుణములో కొంచెము మాత్రమే చెల్లించిన వాడనగుదును. ఆ రుణమంతయు ఎవడును ఎన్నడను చెల్లించలేడు. చింత, వ్యాధి, అప్పుడప్పుడు అపాయములు, ఈ లోక సౌఖ్యములు త్యజించుట, ఇవి అన్నీయు మన ధైర్యమును కొంత చెలింపచేయును, ఆత్మను కృంగచేయును. అది తాత్కాలికము మాత్రమే. అయితే మనలోనూ మన కొరకును ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్నతగినవి కావు. నేనెప్పుడునూ త్యాగము చేయలేదు. తన తండ్రి మహిమకు వెలుగయ్యుండి తన తండ్రి స్వరూపము కలిగి ఉండి ఆయన మాట శక్తితో సమస్తమును భరించుచు మన పాపములు కడిగివేసి తన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడయ్యున్న యేసు ఆ రీతిగా తన్ను తాను అర్పించుకొనగా మిమ్ములను ఆఫ్రికాను గురించి ఆలోచించమని కోరుచున్నాను. పరలోకమందున్న తన తండ్రి సింహాసనమును విడిచి మన కొరకు తన్ను తాను అర్పించుకొనిన విధానమును జ్ఞాపకము చేసుకొనగా మన త్యాగము ఎన్నతగినది కాదు. ఇప్పుడు తెరవబడి ఉన్న ఆఫ్రికాలో ఇంకా కొన్ని సంవత్సరములలో నేను అచ్చటనే ఉండిపోవదును లేక మరణించెదను. ఆఫ్రికా మూయబడకుండా కాపాడండి. క్రీస్తు సువార్త ప్రచారమునకును వ్యాపారమునకును మార్గం తెర్చుటకు నేను మరలా ఆఫ్రికాకు వెళ్ళుచున్నాను. నేను ప్రారంభించిన పనిని మీరు కొనసాగించుదురా? అది మీకే వదిలివేయుచున్నాను. మరి ఒక ప్రసంగంలో ఆయన ఈ రీతిగా మాట్లాడారు. నా మట్టుకైతే నేను ఒక మిషనరీగా వెళ్ళుచున్నాను. ఆఫ్రికాలో నా గురి కేవలం వారిని పైకి తీసుకుని వచ్చుటయే కాక వారి ఆత్మల రక్షణ అవసరత కూడా తెలుసుకొనవలెను. ఈ మాటలపై వ్యాఖ్యానము అవసరం లేదు.
ఇంగ్లాండ్ను ఆయన దర్శించిన కాలము కొంచెం మాత్రమే అయినను గతంలో ఆయన పడిన ప్రయాసను బట్టి చూడగా ఆఫ్రికాని గురించి ప్రజల అభిప్రాయంలో చాలా మార్పు వచ్చింది. ఆఫ్రికా అంటే కేవలం ఇసుక ఎడారి అని మాత్రమే ప్రజలకు తెలుసు. కానీ అక్కడ వ్యవసాయం చేయగల భూమి కూడా ఉన్నదని తెలుసుకోవడం ఆశ్చర్యం. గతంలో నల్లవారు పశుప్రాయులనియు క్రూరులనియు మాత్రమే తెలుసు. అయితే చూడవలసిన విధంగా చూచిన ఎడల వారు మాట వినేవారును, ప్రేమ గలవారును, ఇంకను అనేకమైన మంచి గుణాలు గలవారని మొదట మఫట్ గారును, తరువాత డేవిడ్ లివింగ్స్టన్ గారును ఇద్దరును చూపించారు. లోతట్టు ప్రాంతాలలో జరుగుతున్న బానిస వ్యాపారాన్ని గురించి వెలుగులోనికి తెచ్చారు. ఆయన ఆ ప్రాంతములను మరలా దర్శించినప్పుడు బానిస వ్యాపారము ఇంకను భయంకరంగా జరుగుట గమనించెను. ఆఫ్రికా ఆకారాన్ని మ్యాప్ తయారు చేయడంలో ఆయన కృషి సల్పి ఆ పటంలో తాను కనిపెట్టిన స్థలములను ఖచ్చితంగా గుర్తించారు. మిషన్ పనుల నిమిత్తమై ప్రజలకు మనవి చేయగా ప్రజలు ఆసక్తి చూపించారు. మకోలాలోని తన స్నేహితుల వద్దకు వెళ్ళవలననియు వారి మధ్య మిషనరీగా పనిచేయవలననియు ఆశించెను గాని ఆయన ఉద్యోగ ధర్మము చొప్పున మరి ఒక ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చెను. అందువలన ఆయన బావమరిదైన జాన్ మఫట్ గారిని వారి మధ్యకు మిషనరీగా పంపించి తన సొంత సొమ్ములో నుండి ఆయనకు 5 సంవత్సరాలు జీతమును మరి ఇతర సౌకర్యములను కలిగించెను. 3 సంవత్సరాలు విదేశీ ప్రతినిధిగా ఆయన సంపాదించిన జీతమునకు సమానమైన సొమ్మును మఫట్ గారికి చెల్లించెను.